కొంచెం అలా తీసి పక్కన పెట్టండి. కొంచెం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, కొంచెం రిలీజ్ డేట్ కి, కొంచెం సక్సెస్ కి, తర్వాత మనం కలుసుకోవాల్సిన ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే మాత్రం మా బచ్చల మల్లికి సంబంధించిన ఒక క్లిప్స్ మనం ఆల్రెడీ చూసాం, ఇప్పుడు ఇక్కడ ప్లే చేయబోతున్నాను. మీరు విపరీతమైన అద్భుతమైన అఖండమైన రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఆలస్యం చేయకుండా క్లిప్స్ వీడియో ప్లీజ్. ఒక నరేష్ గారి సినిమా ఉంటుంది, నవ్వుకోవడానికైనా లేకపోతే ప్రేమ కథలైనా, ఉగ్రం లాంటిదైనా, నాంది లాంటిదైనా, ఇలాంటివి చాలా. మరి ఇప్పుడు బచ్చల మల్లి మనకి ఏం నేర్పించబోతుంది, ఏం చెప్పబోతుంది, ఆ కథ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆగాలమ్మా. కానీ ఈ కథ ఖచ్చితంగా మనందరి జీవితంలో ఖచ్చితంగా ఉన్న ఒక ప్రేమ కథలాగా అయితే ఆ విజువల్స్, ఆ బ్యూటీ, ఆ సాంగ్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ 90s బ్యాక్గ్రౌండ్, అండ్ మా నరేష్ గారి గెటప్, అండ్ మా అమృత అయ్యర్ అందాలు. రీసెంట్ గా హనుమాన్ తో ఈ అమ్మాయి కూడా బ్లాక్ బస్టర్ కొట్టి న్యూ ఇయర్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా డిసెంబర్ తో దాన్ని ముగించబోతోంది. మరి పాటల గురించి మనం మాట్లాడుతున్నాం. పాటల గురించి మాట్లాడాలి అని అంటే ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మా ఊరి జాతరలో సాంగ్ విన్నారా? మంచిగా డాన్స్ చేసుకునే ఒక లిటిల్ బిట్ ఆఫ్ దట్ జాతర సాంగ్ లాగా అందంగా ఉంది. ఇంకొక పాట రీసెంట్ గానే రిలీజ్ అయింది, అది కూడా మెలోడియస్ గా అదే నేను లేనే లేను, ఎంత అందంగా ఉంది. మరి ఈ పాటలు 2 ఇక్కడ చూడాలంటే మళ్ళీ మీరు నా కోసం ఒకసారి అరవాలి. అంటే నా ఒక్కదాని కోసం కాదు, కొంచెం ఎనర్జీ ఇంపార్టెంట్. ఎనర్జీ రెడీ 1 2 3. సాంగ్స్ 2 కూడా ఇప్పుడు ఈ తెర మీద అలా హాయిగా కాసేపు వినేద్దాము. సాంగ్స్ ప్లీజ్. We just loved it, can't wait for December 20th. మరి టీజర్ కూడా చూసేసాం సక్సెస్ఫుల్ గా. మరి మా బచ్చల మల్లి టీమ్ అందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని సాధారణంగా వేదిక మీదకి ఇప్పుడు ఆహ్వానించేద్దాం. ముందుగా రిక్వెస్టింగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు బ్రహ్మకడలి గారు టు కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో టీమ్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ కొయ్యాలో, ఎంత కొయ్యాలో కరెక్ట్ గా తెలుసుకోవాలి అని ఎడిటర్ గారు వేదిక మీదకి రావాలి. ఎందుకు ఇలా నిశ్శబ్దంగా మారిపోయింది? ఓ అందరూ అక్కడ ఉన్నారా? ఓకే, మెల్లగా రండి సార్. నెక్స్ట్ మీరు చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఆ బ్యాక్ డ్రాప్ గానీ, అండ్ ఆ పల్లెటూరి వాతావరణాలు, అండ్ మేమందరం కూడా అందంగా కళకళలాడుతూ ఉన్నాం. ది మ్యాన్ బిహైండ్ ఇట్ ఈస్ అవర్ డిఓపి సార్ రిచర్డ్ ఎం నాథన్ గారు. రిచర్డ్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ సార్. రిచర్డ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆహ్వానిస్తున్నాము మన హాస్య మూవీస్ అధినేత రాజేష్ నండా గారిని సాధారణంగా వేదిక మీదకి. సో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు, ముట్టుకుందల్లా పట్టిందల్లా బంగారమే. ఈ సినిమాతో కూడా మళ్ళీ నిరూపించుకోబోతున్నారు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అని మా రాజేష్ గారు. ఆల్ ది బెస్ట్ టు యూ సార్. December 20th మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంతే. హార్టీ వెల్కమ్ టు రాజేష్ నండా గారు. అలాగే రిక్వెస్టెడ్ ప్రసాద్ బెహ్రా గారు టు కమ్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రసాద్ బెహ్రా గారు వెల్కమ్ అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ వచ్చిన ఫ్యాన్స్ నరేష్ గారిని ఈ సినిమా మన మధ్యలో, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరిలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. చాలా మంచి కథ. ఇది చాలా మంచి సినిమా. సగం అరుపుల్లోనే పోయింది. ఆయన ఆల్రెడీ చాలా చిన్నగా మాట్లాడారు. ఓకే సార్, పర్లేదు. చోటకే ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. అంటే మీరు ప్రసాద్ వస్తారు, ప్రసాద్ బెహ్రా గారి కోసం వస్తారు, అందరూ నా కోసం అనుకుంటున్నారు. ఎనీవే, యాక్చువల్లీ మా సినిమా December 20వ తారీఖున మీ ముందుకు వచ్చేస్తుందండి. టీజర్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది, చూసారు. ఎలా ఉందో మీకు ఆల్రెడీ టేస్ట్ అర్థమైపోయి ఉంటుంది.
ఈ సినిమా గురించి ఒకే ఒక మ్యాటర్ చెప్తానండి. ఈ సినిమాలో మచ్చలమల్లి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందంటే, అయితే నేను లేదంటే మీరు, మీకు తెలిసినోడో లేదంటే మీరు చూసినోడో ఎవడో ఒకడు, మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో ఎవడో ఒకటి చూసుంటారు, ఈ నా కొడుకు మారాడరా బాబు అనిపిస్తుంటది. అలాంటి వాడే మా మచ్చలమల్లి. డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చి చూసి వెళ్ళేటప్పుడు మీరు ఏదంతా కొంత నేర్చుకుని వెళ్తారు. ఇలా మాత్రం మనం ఉండకూడదు మాత్రం అనుకుంటారు. అదే మా సినిమా. మీ అందరికి 25 మర్చిపోతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. And Richard, sir, please. I am happy, proud and honored to be a part of Vachalamalli. Actually, I am from Tamil. In Tamil, see, the Telugu industry is considered, it is an honor to do a Telugu film. Only for every DP, it is, they will be asking me, when are you going to start your Telugu film? So, this is my first Telugu film. I am so lucky that my first Telugu film is Vachalamalli. I have done my best. I hope the result will be great. Thank you. Thank you, sir. And yes, now Pethoda for you all. అందరికీ నమస్కారం అండి. అన్న భయం మాట్లాడే అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా గురించి బేసిక్గా అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సుబ్బు గారు నన్ను పిలిచి యూట్యూబ్లో చూసి నాకు అవకాశం ఇచ్చారండి. కమిటీ కొరలతో పాటు ప్యారల్గా ఈ సినిమా స్టార్ట్ అయింది. అందరూ కమిటీ కొరల తర్వాత ఇచ్చారని అనుకున్నారు, బట్ ప్యారల్గానే స్టార్ట్ అయిందండి ఈ సినిమా. అలాగే అల్లరి నరేష్ గారి గురించి చెప్పాలి అంటే, ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలు ఎప్పటికప్పుడు మనం చేస్తూ షాకిస్తూనే ఉన్నారు. నేనుతో ఆయన అలాంటి వాటికి నాంది పలికారు కాబట్టి నాంది తర్వాత తీశారు ఆయన. ఇప్పుడు ఊరమాస్ బచ్చలమల్లితో డిసెంబర్ 20 మనం ముందుకు రాబోతున్నారు. ఫిల్టర్లెస్ వేలో ఎలా ఉంటాడో బచ్చలమల్లి అలా ఉంటాడు. డిసెంబర్ 20 మీరు చూస్తారు. అలా నరేష్ గారు ఇంకొక థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా నేర్చుకున్నాను నేను ఎలా ఉండాలి. నేను ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నడకలు నేర్చుకుంటున్నానండి. నాకన్నా ముందు నా గుడ్డు ఉంది, బ్యాడ్ కూడా ఉంది. నాకన్నా ముందు నా మాట వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నడకలు నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నాను మా అందరికి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ సుబ్బు గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ రాజేష్ గారు. బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన నరేష్ గారి ఫ్యాన్స్ కి, మీడియా మిత్రులకి ఎలా ఉంది టీజర్? సాటిస్ఫైయా? ఓకే. డిసెంబర్ 20 ఎవ్వరి కోసం తగ్గేదే లేదు. వస్తున్నా కొడుతున్నా రాసి పెట్టుకోండి. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఒక 15 నిమిషాలు నాకు కళ్ళ బట్టి నీళ్ళు లాగలేదు. 1.5 year క్రితం ఈ కథ విన్నాను. ఇలా ఈ గ్యాప్ లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. కష్టాలంటూ కష్టపడి చేసాం అంటారు. నేను ఇది ప్రేమించి చేసిన సినిమా ఇది. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఫిక్స్ అయిన కెమెరామెన్ రిచర్డ్ గారు. తమిళ్లో రంగం అనే సినిమాతో స్టార్ట్ అయ్యి మనం వచ్చిన మహానాడు వరకు చాలా సినిమాలు చేశారు. అంత ఇంపాక్ట్ ఉన్న ఫోటోగ్రఫీ కావాలి, అలాగే మంచి పాటలు కావాలి. సీతారామన్ తర్వాత విశాల్ గారిని అప్రోచ్ అయ్యి ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ హనుమాన్ తర్వాత మన హీరోయిన్ ఈ సినిమా చేస్తుంది. డెఫినెట్ గా నరేష్ గారి కెరియర్ లో ది బెస్ట్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను. మీరు అందరూ థియేటర్లో చేయాలి. మా డైరెక్టర్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్తారు, ఇది కూడా ప్రీ రిలీజ్. చెప్పండి. ఎలా సార్ ఏది ముట్టుకుంటే బంగారు? ఏమైనా రాయి ఏదైనా కలిసి వచ్చే స్టోన్ లాంటిది ఏమన్నా ఇదేదో రాయి కనిపిస్తుంది అంటే ఏది ముట్టుకుంటే అది అట్లా బ్లాక్ బస్టర్ ఎలా అయిపోతున్నాయి సార్? కథలో అలా వస్తుంది. ప్రేమించి చేస్తున్నారు కాబట్టి కరెక్ట్. సో కష్టపడి కాదు, ప్రేమించండి. ఓకే. నెక్స్ట్ సార్ సుబ్బు గారు. అందరికీ నమస్కారం అండి. మెయిన్ మీడియా మిత్రులందరికీ ఐ రెస్పెక్ట్ యూ సార్. థ్యాంక్స్ కన్నా రెస్పెక్ట్ యూ మోర్. అందరూ బాగా తెలిసిన వాళ్ళు పిలవగానే ఇలా వచ్చారు, చాలా థ్యాంక్స్. ఒక్క
ఒక్క 3 సంవత్సరాల కష్టం, 3 నిమిషాల్లో కుదించి చెప్పమంటే కష్టం. ఒక్కసారి వినాలి ఇదంతా. ఫస్ట్ ఈ రోజు ఇక్కడ ఉండడానికి మెయిన్ కారణమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ఆయన వల్లే ఈరోజు నేను ఎలా ఉన్నానో ఇక్కడ ఉన్నాను. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. తర్వాత నా డైరెక్షన్ టీం, ఒకసారి నా టీం అంతా ఒకసారి వస్తే, ఎవరెవరు ఉన్నారో ఒకసారి టీం అంతా ఒకసారి పైకి రండి. అండ్ స్క్రీన్ ప్లే, అడిషనల్ స్క్రీన్ ప్లే విశ్వ ఒకసారి రండి. కుదిరితే కెమెరాస్ జూమ్స్ తీసుకోండి సార్, నాది రాకపోయినా పర్లేదు, వాళ్ళ జూమ్ క్లోజులు పడాలి. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి సినిమాలు రావాలి, వాళ్ళ డైరెక్టర్స్ అవ్వాలి. మనస్ఫూర్తిగా నాతో పాటు సమానంగా కష్టపడ్డ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారండి. ఎంత నేను తీసినా, ఎంత నేను పరిగెట్టినా, నాతో పాటు వీళ్ళు పరిగెట్టకపోతే నేను సినిమా తీయలేను, నేను అనుకున్న సినిమా అసలు తీయలేను. కాబట్టి వీళ్ళంతా కొంచెం టైం పట్టినా పర్లేదు బ్రదర్స్, ఎందుకంటే వాళ్ళ క్లోజ్లు ఇంపార్టెంట్. తర్వాత మధు గారు, ఈయన డైరెక్టర్ నేను అవ్వచ్చు, స్టోరీ రైటర్ నేను అవ్వచ్చు, కానీ నాతో సమానంగా డే అండ్ నైట్స్ ఈయన చాలా కష్టపడ్డారు. షూటింగ్ లో కష్టపడ్డారు, మా ఆఫీస్ లో రైటింగ్ అప్పుడు కష్టపడ్డారు, నైట్ మధుశాల సిట్టింగ్ చేసినప్పుడు కష్టపడ్డారు. అన్ని చోట్ల నాతో పాటు ఆ పెగ్ లో పోటీ పడ్డారు, రైటింగ్ లో పోటీ పడ్డారు, అంత కష్టపడ్డారు. నాకంత అంటే రేపు రిలీజ్ అయ్యి నాకంత పేరు వస్తే సగం క్రెడిట్ మాత్రం మధు గారిదే, అది చెప్పాలి తప్పదు సార్. నెక్స్ట్ సార్, ఈ బచ్చలమల్లి అనే సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను నా లైఫ్లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, మా మదర్ విషయంలో నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేశా. కరోనా టైంలో నేను వెళ్ళి ఉండాల్సింది, ఆ టైంకి నేను సోలో బ్రతికే తర్వాత ఇక్కడ ఉండిపోయి హైదరాబాద్లో ఉండి ఇంటికి వెళ్ళలేకపోయా. తర్వాత తెలిసి ఇంటికి వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది, బట్ చిన్న ఏమవుద్దులే, ఎక్కడ పోతుంది, ఇంటి దగ్గర ఉంటది కదా అనుకున్నా. కానీ ఇక్కడి నుంచి కరోనా వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నేను ఇంజెక్షన్స్ కూడా తీసుకుని వెళ్ళా. మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేసా, అప్పుడు ట్రైన్ కూడా తక్కువ ఉండి. ఇంటికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో ఉంది, ఆఖరి చూపు, చనిపోయింది. మాట్లాడడానికి కూడా తను లేదు. అప్పుడు అనిపించిందండి, టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా. అది మనకు నచ్చిన వాళ్ళు, మనం మంచి కోరుకునే వాళ్ళ విషయంలో అస్సలు టేకెన్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు కదా. లైఫ్లో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకొని తప్పు చేయకూడదు కదా అని స్ట్రాంగ్ హిట్ అయిన తర్వాత ఓ రోజు అనిపించిందండి, ఈ పాయింట్ మీద కథ చెప్పాలి. అది మూర్ఖత్వంతో వెనక్కి వెళ్ళి సరిదిద్దుకొని తప్పులు చేయకూడదు లైఫ్లో అనే ఒక పాయింట్ చెప్పాలి. ఎందుకంటే ఇది నేను ఒక్కడనే చేసాను తప్పని కాదు, చాలా మంది అంటే ఇక్కడ ఉన్నోళ్ళు లేకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మూమెంట్లో తప్పు చేస్తుంటారు చూడండి. అది అడ్రస్ చేయాలనిపించిందండి, ఆ పాయింట్ మీద జెన్యున్గా చెప్పాలనిపించింది. నా బెస్ట్ నేను ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇది తీయడానికి, ఈ పాయింట్ చెప్పడానికి నాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది నరేష్ గారు. ఆయన 100% అండి. నరేష్ గారు లేకపోతే బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ నేను ఇలా తీయలేకపోయినేమోనండి. ఈ విధంగా తీరాను. ఓకే, ఇంకొకరు ఎవరైనా ఉండుంటే వేరేలా తీసేవాడినేమో తప్ప ఇంత జెన్యున్గా, ఇంత ఆనెస్ట్గా, ఇంత సిన్సియర్గా, ఇంత రాగా, ఇంత రూటెడ్గా నేను అనుకున్న సినిమా అయితే తీయలేకపోయేవాడినండి. ఇది వేరే హీరోని నేను తక్కువ చేయడం కాదు, నాకు ఆయన ఇచ్చిన కంఫర్ట్ మీకు చెప్పడం కోసం అంతే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏం చెప్తే అది నమ్మారు సార్, నేను ఏం చెప్తే అది చేశారు సార్. అది చాలు కదండి, హీరో డైరెక్టర్ కాలం నిలబడితే చాలు కదా, పని అయిపోతుంది సినిమా. అది పని అయిపోతుంది సినిమా. అది ఎప్పుడు హీరోని నమ్మి, డైరెక్టర్ని, కథని నమ్మి ఉండడు అనుకోండి, ఆ సినిమా ఎప్పుడు మోసం చేయదు. మేబీ ఏదన్నా జరగచ్చేమో తప్ప అది మోసం అయితే చేయదు ఆ సినిమా. డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. తర్వాత అమృత గారు, కావేరి అనే క్యారెక్టర్ని నేను డే 1 ఎలా ఊహించుకున్నానో, ఒక అమ్మాయి ఇన్నోసెంట్గా ఉండాలి, తన మీద మనకి లవ్ రావాలి, సింపతి రావాలి, ప్లస్ ఆ అమ్మాయి గ్లామర్గా ఉండాలి, ప్లస్ మనకు తెలిసిన కాలనీలో ఒక అమ్మాయిలా ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి నాకు అమృత గారు అనిపించారు. థ్యాంక్ యూ అమృత గారు, యూ డిడ్ యువర్ బెస్టెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండి. నిజంగా కావేరిలాగే, అంటే కావేరితో మీరు కనెక్ట్ అవుతారు సినిమా చూసిన తర్వాత. మిగతా టెక్నీషియన్స్ అందరినీ, హరితేజ గారు, రిచర్డ్ సార్, చోటాకే ప్రసాద్ అన్న ఎడిట్ రూమ్ లో నాకు ఎంత హెల్ప్ చేస్తాడో, ఇప్పుడు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చామన్న స్పీచ్ లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి చోటాకే అన్న. బ్రహ్మ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాజేష్ గారి గురించి చెప్పాలంటే, ఆయన నా గురించి చెప్పలేదు కాబట్టి నేను ప్రీ రిలీజ్ లో చెప్తా, నేను చెప్పను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. విశాల్ చంద్రశేఖర్ సార్, ఆఫ్టర్ సీతారామం విశాల్ గారు సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపోజర్స్ అండ్ ఇండియా అండి. నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు, తమిళ అని కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ కంపోజర్స్ అండి. అందుకే అంత ఫైన్ కాబోతే నెక్స్ట్ ఆయన ఫౌజీ, ప్రభాస్ గారి ఫౌజీ కూడా విశాల్ గారి మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో వర్క్ చేయడం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ అండి. థ్యాంక్ యూ విశాల్ సార్, మీరు ఇక్కడ లేరు కానీ నా హ్యాపీనెస్ మాత్రం మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. ప్రసాద్, ప్రసాద్ డార్లింగ్, ప్రసాద్ బాగా వచ్చేసాడు డార్లింగ్, పెద్దోడు, మీ పెద్దోడు. మా వచనాల తర్వాత కృష్ణ, నెక్స్ట్ జనరేషన్ యాక్టర్ అండి తను. డెఫినెట్ గా చాలా మంచి కెరీర్ ఉన్న యాక్టర్. నువ్వు చాలా వినబడతావు డార్లింగ్, నువ్వు వచ్చినప్పుడు ఇలాంటి సౌండ్లు కూడా వినబడుతుంటాయి. హ్యాపీ విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మీకు చాలా థ్యాంక్స్ అండి, తలా వచ్చి సపోర్ట్ చేసి రియాక్ట్ అయినందుకు. ఇప్పుడు రియాక్షన్ లేకుండా పోయి, ఎందుకంటే ఒకప్పుడు ఇలా చూసేవాడు, ఇప్పుడు మొత్తం అంతా ఇలా అయిపోయింది ప్రపంచం, ఫోన్ లో చూడడం. కాబట్టి కనీసం మీ ఆ రియాక్షన్ ఇచ్చారు చూడండి, దానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్స్. ఓకే, సో మనందరికీ తెలుసు ప్రతి సినిమా మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది, మనకు నేర్చుకోవాలన్న ఆలోచనతో చూస్తే. అలా సుబ్బు గారు చెప్తుంటే ఈ సినిమా మనకి పెద్దదే ఏదో నేర్పించేలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ హరితేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. యాంకర్ లా కాదు, క్యారెక్టర్ లాగా, రాజ్యం క్యారెక్టర్ తను. వీళ్ళిద్దరు చిన్నాన్న అని పిలుస్తూ ఉంటది, వరుసకి చిన్నాన్న అవుతారు హీరో. ఎందుకంటే ఊళ్ళో పరిచయంలో ఆ వరుసల్లో చిన్నాన్న అవుతారు. సో మీరు మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాను. సార్ తప్పకుండా సార్, మన సినిమా సార్, నేను ఎందుకు మాట్లాడను. సో సరే, మీకు అది ఆనందాన్ని ఇస్తుందంటే కానీ ఓకే. బచ్చలమల్లి నేను జస్ట్ అలా కథ విన్న దగ్గర నుంచి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన సుబ్బు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి నేను కూడా చాలా మాట్లాడాలి, బట్ ఐ థింక్ వీ విల్ హోల్డ్ ఇట్ ఫర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. అండ్ వర్కింగ్ విత్ నరేష్ గారు ఏం చెప్పాలి. నేను ఒక 6 నెలల సంవత్సరం నుంచి మా ఇంట్లో వాళ్ళని ఎలా అయితే రోజు కలుస్తున్నానో అలా నరేష్ గారిని కలుస్తూనే ఉన్నాను. దీనికి ముందు మేము ఆ ఒకటి అడుగు చేసాం, ఇప్పుడు బచ్చలమల్లి. ఈ తర్వాత కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్, లేదా మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను నేను మీరు కనబడకపోతే. సో రాజ్యం అనే ఇన్నసెంట్, క్యూట్, క్లీన్, మంచి క్యారెక్టర్ నా కోసం రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇందాకే ప్రొడ్యూసర్ గారు వచ్చి చెప్పారు కూడా, ఈ సినిమాతో మీ గ్రాఫ్ చాలా బాగా పెరుగుతుందండి, బాగుంటుంది అని. తదాస్తు, అలా అవ్వాలని కోరుకుంటూ డిసెంబర్ 20వ తారీఖు మేము మనస్ఫూర్తిగా తీసిన ఈ సినిమాని మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి ఆశీర్వదించాలని, హాయిగా కూర్చొని మీ కథలన్నీ అలా నెమరు వేసుకోవాలని ఒకసారి కుర్చీల్లో కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు స్పీచ్ అయిపోలేదు, ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్న నెక్స్ట్ మన అమృత. ఈ అమ్మాయి కావేరి పేరు వింటే మీకు ఏం గుర్తొస్తుంది? లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ గుర్తు రావట్లేదా? అదే కష్టం. ఎలా ఈ జనరేషన్ లో మీరు అన్ని పాత సినిమాలలో మర్చిపోతే, అలా ఇలా ఈ కావేరి కూడా మళ్ళీ మనకి ఎన్నో ఏళ్ళ గుర్తుండిపోతుంది. మరి మన కావేరిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గో కావేరి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫస్ట్లీ ఇంత బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్లీ అందరూ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ టీజర్కి రెస్పాన్స్ చూసినప్పుడు నాకు వావ్, ఓకే December 20th అంతే, ఇట్స్ ఎ బిగ్ హిట్ అంతే కదా. సో ఇట్స్ రియలీ నైస్ టు బీ హియర్. ఈ టీమ్తో వర్క్ చేసింది బచ్చలమల్లి అనే ఒక మూవీ, ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేసింది. మనం అందరూ అక్కడ షూట్లో ఉన్నప్పుడు అంత అగ్రెసివ్ గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ సమ్ టైమ్స్, అండ్ వి ఆల్ విల్ బి లైక్ షేకింగ్.
సో బట్ అలా కట్ చేస్తే ఆయన చాలా బాగా స్వీట్ గా ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడతారు. థ్యాంక్ యూ నరేష్ గారు. అండ్ అంత బాగా క్యారెక్టర్ రాసినందుకు ఈ మూవీ మొత్తం అంత బాగా ఇమోషనల్ గా ఉంటుంది. అండ్ దానికి సుబ్బు గారు చాలా థ్యాంక్ యూ. అండ్ మధు గారు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఐ గెట్ టు వర్క్ విత్ అవర్ హాస్య ప్రొడక్షన్ రాజా గారు. ఎప్పుడో మనం కలిసి వర్క్ చేయాల్సింది, బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. ఇట్ వాస్ నైస్ వర్కింగ్. అండ్ డిఓపి గారు, సెకండ్ టైం రిచర్డ్ గారితో వర్క్ చేస్తున్నాను, వెరీ హ్యాపీ. సో అండ్ ద ఎంటైర్ టీమ్, వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఆన్ December 20th. ఇంకా మాట్లాడుకున్నాం, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది, మీరు అందరినీ కలిసి మీట్ చేయాలి మళ్ళీ. ఇంకా ప్రీ రిలీజ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ December 20th లో మీరు అందరినీ చూస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నౌ అసలు మా హీరో గారు ట్రాక్టర్ వేసుకుని అసలు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఈ గెటప్ తో చూడడానికి మొదటగా ఉన్న సున్నితమైన మనసు ఆ నవ్వులో కలిసిపోయింది. చెప్పాలంటే నాకు మాటలు సరిపోవట్లేదు, ఎందుకంటే we all love నరేష్ గారు, we all love నరేష్ గారి మూవీస్. మరి ఇప్పుడు ఎందుకు పిలవాలి మీరు అరవకపోతే? సో మనందరి కోసం మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మాట్లాడేస్తారు నరేష్ గారు, అవర్ బచ్చల మల్లి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ మా తరఫున, మా ఈవెంట్ తరఫున చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ ఇంత లైవ్ గా చేస్తున్నందుకు, ఇంత కలర్ఫుల్, ఇంత గోళతోటి, అండ్ అలాగే మా మీడియా మిత్రులు అండ్ మా జర్నలిస్టులు అందరూ, వాళ్ళందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బచ్చల మల్లి దీని గురించి చెప్పాలంటే December 27, 2021 లవ్ యూ మా. సో ఆ రోజు నాకు వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 సంవత్సరాలు పట్టిందంటే, ఆ 3 సంవత్సరాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యమైన వ్యక్తి సుబ్బు గారి గురించి చెప్పాలి. ఈ 3 years ఆయన దేని గురించి ఆలోచించలేదు, దీని గురించి తప్ప. సో అది నాకు బాగా నచ్చింది. చాలా మంది చెప్తారు సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా చెప్తారు, బట్ తీసినప్పుడు కూడా అలాగే తీయాలి. ఆయన ఎంత బాగా చెప్పారు, అంతకు మించి బాగా తీశారు. అండ్ అది నేను చాలా కాన్ఫిడెంట్ గా సినిమా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అండ్ మేము చాలా డిస్కషన్ చేశాను, అంటే నా సినిమాలో అంటే మనకి తెలుస్తాయి కదా ముందు సినిమాల్లో ఏం తేడా వస్తుంది, మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలని మనం కూడా కూర్చొని అనలైజ్ చేసుకున్నప్పుడు చాలా మంది నాకు చెప్పిన కంప్లైంట్, మీ సినిమాలో సాంగ్ సరిగ్గా ఉండలేదండి, సాంగ్స్ సరిగ్గా ఉండలేదని చెప్పారు. సో మీ ఇద్దరు ఫస్ట్ కూర్చుని అదే ఏమంటే చాలా రోజుల తర్వాత మనం వస్తున్నాం, ఒక సాంగ్స్ బాగుండాలంటే ముందు సాంగ్స్ ఇంపాక్ట్ చేయాలి. దిస్ ఇస్ బీన్ ద కంప్లైంట్ ఐ బీన్ హియరింగ్. అంటే ఆయన విశాల్ గారు దాదాపు 6 నెలల ముందు నుంచే, సినిమా స్టార్ట్ అవుతుంది 6 నెలల ముందు నుంచే కూర్చుని అన్ని సాంగ్స్ కంప్లీట్ చేశారు. సో ఆయనకి అలాగే విశాల్ చంద్రశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడి చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ అందరండి, ఇట్స్ నాట్ వన్ పర్సన్. అంటే జనరల్ గా ఏమంటారంటే సినిమా బాగుందంటే వాళ్ళ లక్కో లేకపోతే ఇంకోటో అని కాదండి. ఇక్కడ అందరూ టీమ్ ఎఫర్ట్. రిచర్డ్ ప్రసాద్ గారు కెమెరామెన్ గా అలాగే ఉంటుంది, కెమెరా వర్క్ మా చోట ప్రసాద్ గారు ఆర్ట్ డైరెక్టర్, మన ఎడిటింగ్ అలాగే ఉంటుంది, మా బ్రహ్మకడ్లి గారు ఆర్ట్ డైరెక్టర్, ఆయన వర్క్. అంటే ఇట్స్ లైక్ అందరూ 24 క్రాఫ్ట్స్ కలిస్తేనే సినిమా. సో ఈ సినిమాకి నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. అంటే రేపు సినిమా చూసిన తర్వాత కూడా చెప్తారు, ప్రతి ఆర్టిస్ట్ గురించి మాట్లాడతారు, ప్రతి టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు. ప్రసాద్ బెహ్రా ఇంకా ఇలాగే నువ్వు ఇప్పుడు ప్రియా వస్తున్నాయి, నువ్వు స్క్రీన్ మీద వస్తుంటే థియేటర్ లో రేపు ఇలాగా నలుపులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండి, అండ్ చాలా సెటిల్ గా చేస్తాడు, చాలా అండ్ వన్ ఆఫ్ ద గుడ్ రైటర్ ఆల్సో. అండ్ నేను కూడా నేను ఒక నెక్స్ట్ వెనిల్ కిషోర్ లాగో లేకపోతే ఒక సత్య లాగో మైరాజ్ లాగో ఒక పెద్ద స్థాయిలో చూడాలి. అండ్ డెఫినెట్ గా ఎన్నో 1-2 years లో నువ్వు డెఫినెట్ గా మాకు కూడా డేట్లు ఇవ్వు, ఆ స్థాయికి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా మధు గారు ప్రతి చోట అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారం వరం లేనట్టు ఇంకా డైరెక్ట్ ఓకే అన్నప్పుడు ఈయన వెనకాల నుంచి మానిటర్ వెనకాల నుంచి ఇలా అంటుంటాడు. థర్డ్ ఎంపైర్ డిసిషన్ లాగా ఆయన కోసం చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందండి. సో ప్రతిదీ అంటే ఆయనకి అంత పర్ఫెక్ట్ గా ఉండకపోతే ఆయన ఒప్పుకోడు. సో ఎప్పుడు అదే చెప్పాను కదండి, ఆయన పెగ్గు గడి నుంచి అన్నింటిలో ఆయన చాలా దగ్గరగా పాత్ర చాలా పోషించారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరన్నా మర్చిపోతే మా హరితేజ గారు అండ్ ప్రవీణ్ గారు. అంటే మీరు ఇప్పటివరకు హరితేజ గారు చాలా బబ్లీగా లేకపోతే ఎలా చూస్తుంటారు, ఇన్నోసెంట్ గా. బట్ ఈ సినిమాలో డెఫినెట్ గా అంటే హరితేజ గారు ఇంత ఏడిపిస్తగలుగుతారా, ఆవిడ ఏడిస్తే
అంటే ఎంత పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది అంటే నేను ఎందుకంటే ఎప్పుడు మనం ఆవిడ సెట్ చేసుకోగానే కామెడీ వేలో చూసాం ఆవిడ చేసిన సినిమాలు కానీ ఉంటాయి. సో ఈ సినిమాలో ప్రతి యాక్ట్ చేసిన అమృత గారు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ చాలా మంచి పేరు వస్తుందని అండ్ డెఫినెట్గా ఇది నా కెరియర్లో కొన్ని సినిమాలు ఉంటాయి గమ్యం లాగా అలాంటి నాంది లాగా. సో నేను నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాను ఈ సినిమాకి అవుట్పుట్ చేసినప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకొక విషయం చాలా మంది క్లారిఫికేషన్ చెప్పాలంటే చాలా మంది ఏంటంటే నేను ఓన్లీ సినిమా నరేష్ అన్నవాడు సీరియస్ సినిమాలే చేస్తున్నాడు కామెడీ సినిమా చేయట్లేదని అనుకుంటున్నారు. నేను మీ అందరికి మాటిస్తున్నాను అది అబో తీసేయండి మైండ్ నుంచి. నేను కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను కామెడీ సినిమాలే చేస్తాను. ఈ 2 సినిమాలు వేరే సినిమా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 20వ తారీఖు మీ ముందుకు వస్తుంది. సో ఇదే ఆనందం ఆ రోజు థియేటర్లో కూడా ఉంటుందని థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, sir. Thank you so much. Wishing you all the very best, Naresh garu, and requesting everybody to please stay back for Q&A. దేవుడిచ్చిన తమ్ముడు ఇదిగో కర్ణా నువ్వు మారవరా